శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందేహం మంగళాత్మానం భాస్వంతం వేద విగ్రహం యజ్ఞవల్క్యమునిశ్రేష్టం జిష్ణుం హరిహర ప్రభుం జితేంద్రియం జితక్రోధం సదా ధ్యానపరాయణం ఆనందనిలయం వందే యోగానందమునీశ్వరం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ మాతా పితరౌ నిత్యం జన్మనో మమకారిణి కర్మాది పురుషస్థేభ్యః ప్రథమం స్యాత్ నమామ్యహం. కూచి కృష్ణమూర్తి గురువరుణకు సత్యవతీ మాతకు నమస్కృత సుమాంజలులివే. కీర్తిమంతులైన పితృదేవతలకు సంఘ సేవా తత్పరులకు వందనాల్ వెనవేరు. ఓం సవిత్రీభిః వాచాం శశిమణి శిలాభంగర్చిభిః వసిన్యాద్యాభిః త్వాం సహజనని సంచింతయతి యః స కర్తా కావ్యానాం భవతి మహతాం భంగి సుభగైః వచోభిః వాగ్దేవీ వదన కమల ఆమోదమధురైః. పరమేశ్వర స్వరూపమైనటువంటి సభకి నమస్కారము. యో అంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధర స్వధామ్నాం అన్యాంశ్చ హస్తచరణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. ఏ పరమేశ్వరుని యొక్క ఆశీర్వచనం వల్ల మన యొక్క సకల ఇంద్రియాలు సకల అవయవాలు సవ్యంగా పనిచేస్తున్నాయో అట్టి పరాత్పరుని శిరస ప్రణమిల్లి ఈనాటి ఈ తిరుప్పావై ప్రవచనాన్ని ప్రారంభం చేస్తున్నాం. నీలాతుంగస్తనగిరితటి సుప్తముద్దోజ్య కృష్ణం పారార్జ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టాయాం రజని నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఈరోజు ధనుర్మాస వ్రతంలో నాలుగవ రోజు పాసురం మనం ఈరోజు ప్రారంభం చేసుకుంటున్నాం. ఆళిమళై కണ്ണாக ஒன்று நீ கைகரவேல் ஆழியொளி புழுக்கு முகந்து கொடார்த்தேரி ஊழி முதல்வன வனருவம் போல்மை கருத்து பாழி எந்தோளுடை பற்பனாபன் கையில் ஆழி போல் மின்னி வலம்புரி போல் நின்றதிர்ந்து தளாதே சரங்கம் உதைத்த செரமலை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் మార్గళి నీరాడ్మాగిళిందులో రంబావాయ్. రంబావాయ్ అంటే నేను మనం చెప్పుకున్నాం ఓ మంచి ప్రవర్తన కలిగినటువంటి ఓ శీలవతి అని దీని యొక్క అర్థం అని. ఈనాటి పాసురంలో ఆండాళ్ళ తల్లి వ్రతానికి కావలసినటువంటి మొట్టమొదటి పని ఏమిటి అంటే స్నానం చేయాలి. స్నానం చేయాలంటే నీళ్లు కావాలి. నీళ్లు కావాలంటే పైన మేఘాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి. అందుచేత మేఘాన్ని ఇలా ప్రార్థిస్తోంది ఆమె. ఏమంటోంది? ఓ పర్జన్యమా, ఓ దైవమా, అంటే మనకి ఎవరైతే ఉపకారం చేస్తున్నారో వాళ్ళు దేవుడితో సమానం కాబట్టి ఓ పర్జన్య దైవమా అంటోంది. అంటే ఓ మేఘదైవమా అని పిలుస్తోంది. వర్షాన్ని కురిపించడంలో నువ్వు లోభత్వం చూపించకు. ఎంతైతే నువ్వు కురిపించగలవో అంతా కురిపించేసేయి. ఎలా కురిపిస్తావు? మరి నీ దగ్గర ఎలా ఉంటాయి నీళ్ళు అంటే ఆ మేఘానికి కూడా సలహా చెప్తోంది ఆండాళ్ళ తల్లి. సముద్రం దగ్గరికి వెళ్ళు, ఎక్కడైతే లోతుగా ఉంటుందో అక్కడ దాకా వెళ్ళిపో. ఆ లోతుగా వెళ్ళిపోయి ఉన్న నీళ్ళన్నీ కడుపు నిండా పీల్చాయి. నువ్వు అలా పీలిస్తే నీ నిండా నీరు నిండిపోతుంది. మరి సముద్రంలో ఉండే నీళ్ళు ఏమిటండి? ఉప్పు నీళ్ళు కదా.
ఆ ఉప్పు నీళ్ళు మనకి వర్షంగా వస్తే ఉపయోగం ఉన్నాయి, ఏమి లేదు. అందుచేత నువ్వు కడుపు నిండా నీళ్లు తాగేసేసి పైదాకా వెళ్ళిపో ఆకాశంలోకి. ఎప్పుడైతే పైదాకా వెళ్తావో, మనం ఒక పర్వతం ఎక్కేటప్పుడు కిందని ఎంతైతే శ్వాస పీల్చుకుంటామో పైన అలా శ్వాస పీల్చుకోలేము. వెళ్ళే కొద్దీ మనకి ఆక్సిజన్ తగ్గిపోతుంది. చాలా కష్టపడుతూ ఆయాసపడుతూ శ్వాస పీల్చుకోవాల్సి వస్తుంది. అలాగే నువ్వు ఎంత ఎత్తుకు వెళ్ళగలవో ఆకాశంలో అంత ఎత్తుకు వెళ్ళిపో. అలా వెళ్ళిపోవడం వల్ల వచ్చే లాభం ఏమిటి అంటే, ఇందులో ఉండేటటువంటి నీటి యొక్క శాతం బరువు ఏదైతే ఉందో అది కాస్త తగ్గిపోతుంది. తగ్గిపోయి నీ శరీరం కాస్త తేలికవుతుంది. అలా శరీరాన్ని తేలిక చేసుకుని పైదాకా వెళ్ళిన తర్వాత శ్రీమన్నారాయణ్ణి ఒక్కసారి తలుచుకో అంటారు. ఎందుకు శ్రీమన్నారాయణ్ణి తలుచుకోవాలి అంటే, ఏ పని చేయాలన్నా పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞ ఉండాలి. ఇవాళ మనం మాట్లాడుతున్నామన్నా, మనం వింటున్నామన్నా, ఈ గుడికి వచ్చామన్నా స్వామి యొక్క దయ లేకపోతే ఏ పని మనం చేయలేం. ఆయన యొక్క దయ ఉంటేనే గుడికి వెళ్ళాలి అని మనకు అనిపిస్తుంది. ఇంకా ఎక్కువ దయ ఉంటే గుడి దాకా వస్తాం. ఇంకా ఎక్కువ దయ ఉంటే లోపలికి వస్తాం. ఇంకా ఎక్కువ దయ ఉంటే అమ్మని చూస్తాం. ఈ మన యొక్క కర్మ ఎంతవరకు ఉంది అనేది మనం వచ్చి ఇక్కడ అనుభవించడాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మనం మంచి కర్మ ఎంత చేశామో అంతవరకే. లేదు, సరిగ్గా గుడి గుమ్మం దాకా వచ్చిన తర్వాత అదేమిటే నువ్వు గుళ్ళోకి వెళ్తున్నావు, నీ గురించి ఆవిడ ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తోంది, 10 నిమిషాల్లో బస్సు ఉంది వెళ్ళిపోతోంది, నువ్వు వెళ్తావా వెళ్ళవా అన్నారు. మనం ఏమనుకుంటామండి, ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తోంది కదా, మరి నా గురించే ఎదురు చూస్తున్నప్పుడు నేను వెళ్ళి కలవడం ధర్మం కదా అని అనుకుని గుడి లోపలికి వచ్చే వాళ్ళని కాస్త గబగబా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత మనకు అదృష్టం ఉంటే ఆవిడ ఇంట్లో ఉంటుంది, లేదంటే వెళ్ళిపోతుంది. ఉందనుకోండి, నీ కోసం ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను అనుకున్నావు, అనుకోకుండా వెళ్ళిపోయే టైంలో నువ్వు వచ్చావు, కానీ నాకు టైం లేదు, నేను చూసాను అంతే చాలు అనేసి వెళ్ళిపోయింది. మనకి ఏమనిపిస్తుందండి, అయ్యో కాస్త 1 గంట ముందర తెలిసినా ఆమెను సంతోషపెట్టి ఉండేవాళ్ళం కదా అని అనుకుంటాం. అంటే మనం చేసేటటువంటి కర్మలు అలా ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నాడు పరమేశ్వరుడు. కాబట్టి నువ్వు శ్రీమన్నారాయణ్ణి ఒక్కసారి తలుచుకుంటే నువ్వు ఏం చేయాలో అది నీకు ద్యోతకమవుతుంది, నీ బుద్ధికి తోస్తుంది. దాన్ని బట్టి నువ్వు జాగ్రత్తగా మంచి వర్షాన్ని కురిపించవచ్చును అని చెప్పేసి చెప్పింది. ఇంకా ఏమని చెప్తోంది, నువ్వు ఏదో పైకి వెళ్ళిపోయాను కదా, సముద్రంలో నీళ్ళన్నీ తాగేశాను కదా, నా నిండానే నీళ్లున్నాయి కదా అని కురిపించేస్తావేమో. డైరెక్ట్గా వర్షం కురిపించద్దు. మొట్టమొదటి ఏం చేయాలి, నువ్వు ఒక మెరుపు మెరవాలి. ఎలా ఉండాలి మెరుపు? స్వామివారి చేతిలో ఉన్నటువంటి చక్రం ఎలా మెరుస్తుందో నువ్వు అలా మెరవాలి. అలాగే మెరవడం అయిన తర్వాత ఏం చేయాలి, ఉరమాలి. ఉరిమేలా ఉండాలి, ఆయన యొక్క చేతిలో ఉండేటటువంటి పాంచజన్యం ఎంత సౌండ్ వస్తుందో అంతల్లా నువ్వు ఉరమాలి. అలా ఉరిమితే అప్పటిదాకా భగవంతుడిని గుర్తు చేసుకోనటువంటి వాళ్ళందరికీ కూడా భగవంతుడు గుర్తుకు రావాలి. ఆ విధంగా ఉరమాలి. మబ్బులు వచ్చేసాయి. మా చిన్నప్పుడు అనుకునేవాళ్ళం, స్కూల్కి వెళ్తే బాగా దట్టంగా మబ్బులు వస్తే ఇప్పుడు వర్షం వచ్చేస్తే బాగుంది, కంటిన్యూ చేసేస్తారు, అప్పుడు 1 గంటతోటి ఇంటికి వెళ్ళిపోవచ్చు, మధ్యాహ్నం స్కూల్కి వెళ్ళక్కలేదు అని చాలా ఆనందపడిపోతూ ఉండేవాళ్ళం. ఇలాగ బాగా ఆనందపడిపోయిన రోజుని ఆ మబ్బులు కాస్త వెళ్ళిపోయి వర్షం కురవకుండా ఉంటే ఎంత ఏడుపో. ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ, ఇందాక మబ్బులు వచ్చాయి ఎంత ఆనందపడిపోయామో, కానీ మధ్యాహ్నం భోజనం చేసి మళ్ళీ వచ్చేయండి అన్నారు మా మాస్టర్. మధ్యాహ్నం స్కూల్కి వెళ్ళక్కలేదు, 1 గంటకి 1 గంటే అదనంగా ఉండేది అంతే. ఆ గంట తర్వాత ఇంటికి పంపించేసేవారు. ఇవాళ అటువంటి పరిస్థితులే లేవు. ఎందుకంటే అసలు మధ్యాహ్నం ఇంటికి వెళ్ళడమే లేదు కదా పిల్లలు ఎవరును. వాళ్ళందరూ అక్కడే జైల్లో ఉన్నట్టుగా అక్కడే ఉండాలి, క్యారేజీ పట్టుకుని నడిపోవాలి వాళ్ళు, అరగంటే వాళ్ళ టైం. అందుచేత ఎవరికి కూడా కంటిన్యూ చేయడం అనేటటువంటి పద్ధతులు ఏం లేవు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు పిల్లలకి ఎవరికి ఈ విషయాలు తెలియవు. ఆ రోజుల్లో మబ్బులు అనేటప్పటికీ మాకు మబ్బులు అంటే ఏమిటో అని తెలుసు. ఇప్పుడు పిల్లలకి మబ్బులు తెలియవు, ఏమీ తెలియవు, ఆ విషయాలు తెలియవు. చదువు ఎలా చదువుకోవాలో కూడా తెలియదు. మాస్టర్ చదవమన్నారు కాబట్టి చదువుతారు. ఓ పాఠంలో
2 ప్రశ్నలు చదవరా అంటే, మాస్టర్ అండి 4 ప్రశ్నలు ఉన్నాయి కదా 2 వదిలేయచ్చా అంటాడే తప్ప 2 చదవమన్నారు కదా 2 చదివేస్తున్నానండి అండవాడు. 2 వదిలేయచ్చా అండి, ఫస్ట్ వదిలేయవలసిన అడుగుతాడు. ఇవాళ పిల్లల దగ్గర ఉన్నటువంటి లక్షణం. మరి ఒకప్పుడు చదువులు ఎలా ఉండేది, మాస్టర్ ఏం చెప్పారో అది చేసేయండి. మాస్టర్ అండి మీరు 2 ప్రశ్నలు చదవమన్నారు, చదివేసేయండి, వచ్చేసేయండి, అప్ చెప్పేయమంటారా అనేవారు ఆ రోజుల్లో పిల్లలు. ఇది మబ్బులు అంటే నా యొక్క చదువుకునేటటువంటి రోజులు గుర్తుకొచ్చి ఆపుకోలేక ఆ విషయాన్ని ఇప్పుడు చెప్పవలసి వచ్చింది. అయితే పాంచజన్యం ఎంత సౌండ్ వస్తుందో అంతల్లా నువ్వు గంభీరంగా ఉరమాలు సుమా అని చెప్పేసి మేఘానికి చెప్తోంది ఆండాళి తల్లి. అంతేకాదు స్వామి శారంగ ధనుస్సు, ఆయన యొక్క ధనుస్సు పేరేంటి శారంగం అంటారు. శివుడి యొక్క ధనుస్సు పినాకం, విష్ణుమూర్తి యొక్క ధనుస్సు శారంగం. ఆ శారంగం అనేటటువంటి ధనుస్సు నుంచి బాణాలు వేస్తూ ఉంటాడు స్వామి. ఆ బాణాలు ఎంత స్పీడ్గా వెళ్తూ ఉంటాయో ఆ వేగంతో నువ్వు ఆ బాణాలు వస్తున్నాయా అన్నట్టుగా కురవాలి. మొట్టమొదట నువ్వు మెరవాలి, తర్వాత ఉరమాలి, ఉరిమిన తర్వాత కురవాలి. 3 పనులు చెప్పింది అది ఎవరికి, మేఘానికి. అంచేత కురవడం ఎలాగా, ఉరమడం ఎలాగా, ఇవన్నీ కూడా మేఘానికి నేర్పుతోంది. ఇలా చేయి, ఇలా చేయి, ఇలా చేయి, అన్నిటినీ కూడా స్వామితోటి ముడిపెట్టింది. చూసారు లేదు, 3 లక్షణాలు కూడా. ఇది ఆండాళి తల్లి చేస్తున్నటువంటి పని. అందుకనే ఇది వేదంతో సమానం అన్నారు ఈ తిరుపావై. ఇందులో ప్రతి పాత్రలోనూ ఆ పరమేశ్వరుడి యొక్క లీలలతోటి ముడిపెట్టడం జరుగుతుంది. అందుకని వేదం ఏ విధంగా అయితే పరమేశ్వరుడి గురించే మనకి అస్తమాట చెప్తూ ఉంటుందో, అలాగే ఇక్కడ ఆండాళి తల్లి ఆ పరమేశ్వరుడిని మనకి బాగా గుర్తు చేస్తూ ఉంటుంది. ఆయన యొక్క బాణాలు ఎలా వెళ్తాయి, ఒకదాని వెనకాల ఒకటి వచ్చేస్తూనే ఉంటాయి, ఎక్కడ ఆగిపోవడం అనేది ఉండదు. అలాగే నువ్వు కురిపించే వర్షధారలు కూడా అలాగే ఉండాలి సుమా అని చెప్పేసి ఆ మేఘానికి చెప్తోంది. అయితే నేను అలా కురిశాననుకో ఏమిటి లాభం ఏమిటి అని అడుగుతావేమో, దానికి కూడా నేనే చెప్పేస్తున్నాను, నువ్వు అడగక్కర్లేదు, నీ ప్రశ్న కూడా నేనే చెప్పేస్తున్నాను. ఆ వర్షధారల్లో మేము మార్గడి వ్రతం చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి, ధనుర్మాస వ్రతం చేస్తున్నాం కాబట్టి, మొట్టమొదటి స్నానం చేయాలి కాబట్టి ఆ వర్షధారల్లో మేము స్నానం చేస్తాము. మా శరీరానికి ఉండేటటువంటి మాలిన్యాన్ని కాస్త మేము పోగొట్టుకుంటాము. నీ వల్ల మాకు జరిగేటటువంటి మహా ఉపకారం ఇది అని చెప్పేసి చెప్తోంది. ఎందుకు ఇంతలా ఆమె అందరి కోసం మేఘాన్ని అంతలా చేసింది అంటే, ఆమె కూడా మహాలక్ష్మి యొక్క అవతారం కాబట్టే మహాలక్ష్మీదేవి చెప్పింది, నేను ఎప్పుడూ కూడా గర్భశోకాన్ని అనుభవించను అంది. కాబట్టే సీతాదేవి ఏమో ఒక పెట్టెలో దొరికింది, ఈమె తులసి మొక్కల దగ్గర దొరికింది. అందుచేత ఈమె 12 ఆళ్వారుల్లో ఈమె ఒక్కతే స్త్రీ, మిగిలిన వాళ్ళందరూ మగవాళ్ళే. అయితే ఒకసారి ఆ 12 పేర్లు కూడా తెలుసుకుంటే మనం ఈ క్షణం వరకు చేసిన పాపాలు పోతాయి. మళ్ళీ కొత్తగా పాపం చేస్తే ఫ్రెష్ పాపాత్మలు అవుతాం. చేయకుండా ఉంటే పుణ్యాత్ములమే. అంచేత చేయకుండా పుణ్యాత్ములుగా మిగిలిపోవడానికి మనం ఇప్పుడు చిన్న ఉపకారాన్ని మనం పొందుదాం ఆండాళి తల్లి ద్వారా. ఇందులో ఈ ఆళ్వారులు 12 మొదట ఆయన ఎవరంటే పోయిగై, ఈయన పేరు. రెండవ ఆయన పేరు భూతత్తు, మూడవ ఆయన పేరు పేయా, నాలుగో ఆయన తిరుమళ్ళినై, 5 నమ్మాళ్వార్. ఈ కమిటీలో ఒక మెంబర్ అండి ఆయన, నమ్మాళ్వార్ అనేటటువంటి ఆయన. అందుచేతనే ఆ ఆళ్వార్ల కమిటీలో ఉన్నారు కాబట్టి మనకి అవకాశం వచ్చిందంతే. పరమేశ్వరుడు అలాంటి ఏర్పాటు చేశాడనమాట. అంచేత నమ్మాళ్వార్ అనేటటువంటిది ఒక ఆళ్వార్ ఆయన. ఇంకా మధుర కవి కులశేఖర పెరియార్ అన్నారు. ఈయనే విష్ణు చిత్తుడు అనమాట. ఈయన్నే పెరియార్ అంటారు, విష్ణు చిత్తుడు అని పేరు ఆయనకి పేరు. తిరుమందై, తర్వాత తొండరై పొడి అనేటటువంటి ఒక ఆయన. తిరుప్పాణి అనేటటువంటి ఆయన 11 ఆయన. 12వది ఆండాళి తల్లి గోదాదేవి. ఈ 12 కలిపి 4000 పాసురాలు రాశారు మొత్తం. అందులో ఆండాళి రాసినటువంటి 30 పాసురాల్లో అత్యంత విలువైనటువంటివి కాబట్టి ఇది బాగా ప్రసిద్ధి చెందింది. మిగిలినవి
అవసరమైతేనే చదువుతున్నారు. ఇప్పుడు చూడండి, మహాభారతం అంతా చదవం, మనం భగవద్గీత ఒకటి చదువుతాం. ఎందుకంటే భగవద్గీత మనిషి ఎలా నడవాలో ఆ నడవడికంతా కూడా పరమేశ్వరుడు చెప్పాడు ఆయన. అందుకే ఆయన జగద్గురువు అయ్యాడు. అలాగే ఇక్కడ ఈమెని నాచ్యార్ అన్నారు, ఆ పేరుతోటి గౌరవించారు. ఆ 30 పాసురాలు అందులో పరమేశ్వరుడి యొక్క తత్వాన్ని విపరీతంగా వర్ణించింది కాబట్టి, ఆ తత్వాన్ని అర్థమయ్యేలా చెప్పింది కాబట్టి ఈమెను నాచ్యార్ అని చెప్పారు. వీళ్ళందరూ కలిపి రాసినటువంటి 4000 పాసురాల ప్రబంధం యొక్క పేరు ఏమిటంటే నాలాయిర దివ్య ప్రబంధం అని దాని యొక్క పేరు. అందులో 4000 పాసురాలు ఉన్నాయి. వేదం అనయక్కుతుల్లా విత్తాంగుం అని దానికి తమిళంలో పేరు అన్నమాట. మామూలుగా తమిళం నుంచి మామూలు స్థితికి తీసుకొచ్చే అరవంలో పేరు ఏమిటంటే నాలాయిర దివ్య ప్రబంధం అని చెప్పేసి పెట్టారు. ఇందులో ఏముంటుంది అంటే వేదంలో ఏం చెప్పబడిందో ఈ 4000 పాసురాల్లోనూ కూడా అదే చెప్పబడింది. అందులోనూ కూడా అత్యంత ముఖ్యంగా ఆండాళ్ళ తల్లి చెప్పినటువంటి 30 పాసురాలు చాలా గొప్పవి. ఈ 30 పాసురాల్లోనూ 1 నుంచి 5 వరకు ఉన్నటువంటి పాసురాలు, మొదటి 5 పాసురాలు ఉపోద్ఘాతము అన్నారు. అంటే అసలు తిరుపావై అంటే ఏమిటి, ఎందుకు చేసుకోవాలి, ఇవన్నీ చెప్పింది మొదటి 5 6 నుంచి 15 వరకు అంటే 10 పాసురాల్లో ఆమె ఏం చెప్పింది, అందరినీ కూడా మనం ఈ వ్రతం చేయడానికి వెళ్ళాలి అని సిద్ధం చేసింది 10 పాసురాల్లో. ఆ తర్వాత 16 నుంచి 20 వరకు దేవాలయానికి వెళ్ళి అక్కడుండేటటువంటి శిల్ప సౌందర్యాలన్నీ జాగ్రత్తగా చూస్తూ ఎందుకు ఈ శిల్పం ఇలా ఉంది అనేటటువంటిది మనం అర్థం చేసుకుంటూ ఆ పరమేశ్వరుడి యొక్క లీల ఇలా కూడా ఉంటుందా అని తెలుసుకోమని చెప్పింది 5 పాసురాల్లో. ఆ తర్వాత ఆ సౌందర్యం అంతా కూడా వర్ణించిన దేవాలయంలో ఇలా ఉంటాయి సుమా, కాబట్టి అవన్నీ మనం చూడాలి, జాగ్రత్తగా తెలుసుకోవాలి అని చెప్పిన తర్వాత 21 నుంచి 29 దాకా ఉండేటటువంటి పాసురాలన్నింటిలోనూ ఆ పరమేశ్వరుడి యొక్క తత్వాన్ని పూర్తిగా మనకు అందించింది. ఇక 30వ పాసురం దగ్గరికి వచ్చేటప్పటికి ఈ వ్రతం చేస్తే మనకు వచ్చేటటువంటి లాభం ఏమిటో చెప్పింది అన్నమాట. ఫలశ్రుతి అంటారు దాన్ని. ఫలము అంటే ఏమిటి, మనకు వచ్చేటటువంటి ప్రతిఫలం. ఆ ఫలశ్రుతిని 30వ పాసురంలో చెప్పింది. ఈ విధంగా ఆమె మనకి అందించింది కాబట్టి ఆమెని ఈ ఆండాళ్ళ తల్లి చేసినటువంటి ఈ 30 పాసురాలు చాలా ప్రసిద్ధి ఎక్కడానికి కారణం అదనమాట. అందరూ చదువుకోవడానికి కారణం అది. ఇంకా ఇప్పటిదాకా ఆమె మనకి ఏ పరమేశ్వరుడు గురించి అయితే చెప్పిందో ఆ పరమేశ్వరుడు గురించే మళ్ళీ ఇంకా కొంచెం మనకి అదనంగా చెప్తోంది. సర్వవ్యాపకుడైనటువంటి త్రివిక్రముడు నిన్నటి రోజున చెప్పాడు కదా, వామనమూర్తిగా వచ్చి మొత్తం భూమిని ఆకాశాన్ని ఆయన ఆక్రమించిన తర్వాత 3వ అడుగు బలి చక్రవర్తి యొక్క నెత్తి మీద పెట్టాడు అని చెప్పాడు. అది కూడా బలి యొక్క అంగీకారంతో, ఆయనంతటా ఆయన పెట్టలేదు అని చెప్పాడు. అంచేత అటువంటి ఆ త్రివిక్రముడి యొక్క వ్యాపకం అంటే ఏమిటి, మొత్తం అంతా నిండిపోయి ఉండడం. అటువంటి వ్యాపకత్వాన్ని ఎరిగి ఆ పురుషోత్తముణ్ణి కీర్తించినటువంటి కీర్తనల ద్వారా మనకి కలిగేటటువంటి ఫలితాల గురించి నిన్నటి పాత్రలో చాలా వివరంగా చెప్పింది ఆమె. అయితే అలాంటి పరమాత్మ ఏమనకుండగా, అంటే ఏదో మర్చిపోయి ఏదో చేస్తున్నాళ్లే అని అనుకోకుండా, బలి జరుపుతాను అనుకోకుండా పరమాత్మ భక్తితోటి ఆయన్ని ఎవరైతే పూజ చేస్తారో ఆ భక్తుడిని పరమాత్మ ఏ విధంగా ఆదుకుంటాడు అనేటటువంటిది ఇదిగో ఈ పాసురం దగ్గర నుంచి మొదలు. ఆ పరమాత్మ ఆదుకునేటటువంటి స్వభావాన్ని వర్ణించి చెప్తోంది. అందుకని మరి పరమాత్మని మనం కీర్తించాలంటే ముందర మనం శుద్ధిగా ఉండాలి కదా. కాబట్టి వ్రతంలో కొన్ని నియమాలు ఉంటాయి ప్రతి వ్రతానికి కూడా. ఆ నియమాల్లో మొట్టమొదటి వ్రతం ఏమిటి, స్నానం చేయడం. మొట్టమొదటి నియమం స్నానం చేయడం. స్నానం చేసిన తర్వాత మొదటి పాత్రలో ఏమని చెప్పారు, చాలా నియమాలు చెప్పారు. స్నానం చేసిన తర్వాత మనం నిత్య కృత్యాలన్నీ కూడా పూర్తి చేసుకోవాలి. అవి అయిన తర్వాత ఇంట్లో నుంచి బయటకు వచ్చి
పేడ కలిపినటువంటి నీళ్లతోటి కల్లాపు చల్లి బియ్యం పిండితోటి ముగ్గులు పెట్టి దాని మీద పుష్పాలతోటి అలంకారం చేసి అప్పుడు లోపలికి వెళ్ళి కాత్యాయని దేవిని పూజ చేయండి అని చెప్పేసి ఇలాంటి నియమాలన్నీ కూడా మొదటి పాత్రలో మనకి చెప్పింది. అందుకని ఈ నియమాలన్నిటిలో కల్లా మొట్టమొదటి నియమం ఏదైతే ఉందో ఆ నియమం స్నానం అనేటటువంటి నియమం కాబట్టి మొట్టమొదటిసారిగా పర్జన్య దేవుణ్ణి ఆమె ప్రార్థించింది, నువ్వు ఇలా ఉండాలి సుమా అని. ఒక మనిషిని మనిషిగా తీర్చిదిద్దాలి అంటే ఏదో ఒక వ్రతం గురించి చెప్తే ఆ వ్రతం ఆచరించడం వల్ల ఆ మనిషి చాలా చక్కటి సంస్కారవంతుడై ఆదర్శవంతుడిగా మిగిలిపోతాడు ఈ ప్రపంచంలో. ఈ విషయాన్ని ఆండాళ్ళ తల్లి ప్రతి ఒక్కళ్ళు కూడా అంత ఆదర్శవంతులుగా అంత సంస్కారవంతులుగా మారాలి, మానవ జన్మకి సాఫల్యాన్ని ప్రసాదించేటటువంటిది ఈ ధనుర్మాస వ్రతం అని ఆమె అనుకుని అందరికీ కూడా ఈ ధనుర్మాస వ్రతాన్ని చేయించాలనేటటువంటి ఉద్దేశంతో ఆమె చెప్తాను. ఏమని చెప్తోంది, కోరిక అంటూ కలిగితే చాలు, మీరు నేను వ్రతం చేయాలి అనుకుంటే చాలు. మనకి సత్యనారాయణమూర్తి వ్రతంలో కూడా చెప్తారు, నువ్వు సంకల్పం చేయవయ్యా అన్నీ ఆయనే చూసుకుంటాడు అన్నారు. అప్పుడు ఆయన ఏమన్నాడు, ఆ బ్రాహ్మణుడు ఏమన్నాడు, వేద పండితుడు, ఇదేమిటయ్యా ఈ పూట తినడానికి తిండి లేదు, నన్ను సంకల్పం చేయమంటున్నావు, ఏముందని నేను సత్యనారాయణమూర్తి వ్రతం చేస్తాను అన్నాడు. ఏమి అక్కలేదు, నువ్వు చేస్తానని అను చాలు అన్నాడు. ఎందుకో మీ మాట వింటే నాకు చెయ్యాలనే అనిపిస్తోంది అని చెప్పాడు. అని సరే ఈ రోజు కనుక నాకు ఏదైనా వచ్చినట్లయితే ఆ ద్రవ్యంతో సత్యనారాయణమూర్తి వ్రతం చేస్తాను అని సంకల్పం చేశాడు. వెంటనే నువ్వు సంకల్పం చేశావు కదా, నీ కోరిక సిద్ధిస్తుంది అనేసి వచ్చినటువంటి సత్యనారాయణమూర్తి కాస్త అంతర్ధానం అయిపోయాడు. ఆయన అంతర్ధానం అయిపోయిన వెంటనే ఎదురుగుండగా ఉండేటటువంటి ఒక ఆవిడ తలుపు తీసి, ఏమండా పంతులు గారు ఇవాళ మా ఇంటికి రాలేదేమిటి, పిలిచిందాము, ఇలా రండి అని పిలిచి ఆయన కడుపు నిండా భోజనం పెట్టి, ఇవాళ మా ఇంట్లో 4 అరటి చెట్లు గెల్లేసేయండి, అవి పండే, ఇగో ఈ గెల మీరు పట్టుకెళ్ళండి అని ఒక గెల ఇచ్చింది. అంతే, మొట్టమొదట ఆవిడ అరటిపళ్ళు ఇచ్చింది. తర్వాత ఆయన అది పట్టుకుని ఇంటికి వెళ్తుంటే వ్రతానికి ఏవైతే కావాలో అన్ని వరుసగా ఇస్తూనే ఉన్నారు అందరూ. అప్పుడు అనుకున్నాడు ఆయన, ఇందాక పంతులు గారు ఎవరో చెప్పారు, ఆయన ఎవడో భగవంతుడిలాగే ఉన్నాడు, నువ్వు సంకల్పం చేయి అన్నీ ఆయనే చూసుకుంటాడు అన్నాడు. అలాగే జరుగుతుంది ఇప్పుడు అని అనుకున్నాడు ఆయన. అలాగా ఇక్కడ కూడా ఈమె ఏమని చెప్తోంది, ప్రతి కోరిక కూడా తీరాలి అంటే ధనుర్మాస వ్రతం చేస్తే ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ కోరికలన్నీ తీరిపోతాయి అని ఆమె అనుకుని ఆమె చెప్తోందనమాట. ధనుర్మాస వ్రతం అందరి చేత చేయించాలి అనేటటువంటి ఉద్దేశంతో చెప్తోంది. ఇంకా ఏమని చెప్తోంది, దేవతలంతా కూడా ఈ ధనుర్మాస వ్రతం ఎవరైతే చేస్తారో వాళ్ళకి సహకరిస్తారు. మొట్టమొదటిసారిగా మనకి భగవంతుని యొక్క తత్వాన్ని వివరించింది ఆమె మొదటి పాత్రంలో. రెండవ పాత్రంలో భగవంతుని ఎలా చేరాలో చెప్పింది. మూడవ పాత్రం దగ్గరకు వచ్చేటప్పటికి ఇదిగో ఇన్ని నియమాలు ఉన్నాయి, ఈ నియమాలన్నీ ఇలా ఇలా చేసుకోవాలి అని చెప్పింది. ఇప్పుడు 4వ పాత్రంలో ఏం చెప్తోంది, మనం అందరం కలిసి చేసినట్లయితే ఖచ్చితంగా ఫలితాన్ని పొందగలుగుతాము అని చెప్పేసి చెప్తోంది. చెబుతూ ఆ దివ్య తత్వాన్ని నారాయణ అంటారు అని 2వ పాత్రంలో చెప్పింది. నారాయణ అనే పదం యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుందో 2వ పాత్రంలో మనకి చాలా చక్కగా వివరించింది ఆండాళ్ళ తల్లి. అయితే ఈ తత్వాన్ని మనం ఏ రూపంలోనైనా సరే గుర్తించవచ్చు. మనకి ఈ పురాణాలన్నీ అందించినటువంటి ఒకే ఒక మహానుభావుడు ఎవరు, వేదవ్యాసుడు. ఆ వేదవ్యాసుడు ఒకసారి తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన యొక్క కమండలంలో నీళ్లల్లో ఒక చేప తిరుగుతుంది, దాని వెనకాల ఇంకొక చేప తిరుగుతుంది. చూశాడు, అబ్బా ఎంత అందంగా ఉందో ఈ సన్నివేశం, మగ చేప వెనకాల ఆడచేప తిరుగుతుంది. నాకు పెళ్లి లేదు, నాకు కూడా పెళ్ళి అయి ఉంటుంటే నా భార్య నా వెనకాల ఇలా తిరుగును కదా. చూడండి, ఆయనకి సన్నివేశం వల్ల ఆయనకి కలిగినటువంటి భావన. ఈ చేప కలిస్తే మళ్ళీ ఇంకో చేప పుడుతుంది. అయితే చేప కలవక్కలే, చేపలకి చూపుతోటే సంతానం. ఆడచేపని ఇలా మగ చేప చూసిందంటే చాలు, ఆడచేపకి పిల్లలు పుట్టేస్తాయి. అందుచేత ఆ విషయం తెలిసినవాడు కాబట్టి
ఈ చేపలాగా నేను కూడా పెళ్లి చేసుకుంటే పిల్లల్ని కంటే ఆ పిల్లల్ని చూసి ఈ చేపల్లాగా చాలా ఆనందంగా ఉండొచ్చు అనుకున్నాడు. పాపం ఎంత అమాయకుడు కదా, ఇవాళ మన పిల్లల్ని చూస్తే ఆయన అలా అనుకుని ఉండి ఉండడు. పిల్లలు పెట్టేటటువంటి బాధలన్నీ చూస్తే పిల్లలు కావాలని ఉన్నాడు. కానీ సంతానం కనుక మనకు అనుకూలంగా ఉంటే ఎలా ఉంటుంది? అయ్యో నాకు సంతానం లేదే అని బాధపడతారు. సంతానం కలిగేదాకా మొక్కనటువంటి రాళ్ళు ఉండవు, అన్ని రాళ్ళకి మొక్కుతారు. సంతానం కలిగిన తర్వాత వీడు నన్ను తినేస్తున్నాడు అనుకుంటారు కొన్ని సందర్భాల్లో ఎన్నో పూజలు చేస్తే కానీ వీడు పుట్టలేదు అని గారాభంగా చూసుకునే వాళ్ళు ఉన్నారు. అంచేత ఇక్కడ ఆ వ్యాసుడు అలా అనుకున్నాడు. అసలు వ్యాసుడు ఎలా పుట్టాడు అంటే ఆయన యొక్క పుట్టుక చాలా అద్భుతమైనటువంటి పుట్టుక. పరాశర మహర్షి ఒకసారి అలా వెళ్ళిపోతూ ఆకాశం వైపు చూశాడు. అక్కడ ఉండేటటువంటి గ్రహ సంపత్తి చూస్తే ఈ క్షణంలో కనుక ఎవరికైనా సరే పిల్లవాడు పుడితే వాడు ప్రపంచం ఉన్నంతకాలం వాడి పేరు అలా ఉండిపోతుంది శాశ్వతంగా అని చెప్పేసి చూసుకున్నాడు. ఇలాంటి విషయాన్ని మనం ఎవరికి చెప్పాలి, ఎవరికి పిల్లవాడు పుట్టడం కోసం మనం ఏర్పాటు చేయాలి ఆలోచించాడు. ఎక్కడా బుద్ధి తోచలేదు. నాకే ఒక పిల్లవాడు ఎందుకు కలగకూడదు అనుకున్నాడు ఆయన మహర్షి. ఆయనకి పెళ్లి కాలేదు. ఇప్పుడు ఏం చేయాలి? అలా అనుకుంటూ ఉండగా గంగా నది ఒడ్డుకు వచ్చాడు. అక్కడ పడవ నడుపుకుంటూ ఉన్నటువంటి సత్యవతీదేవి కనిపించింది. ఆమె, అమ్మాయి నన్ను అలా దాటిస్తావా అన్నాడు. దాటిస్తానండి, నేను అందుకే ఉన్నాను, ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు, దానివల్లే నా జీవితాన్ని నేను గడుపుకుంటున్నాను, మా తల్లిదండ్రులకి ఆ డబ్బులు ఇస్తాను అని చెప్పింది. సరే, ఆయనేమో బోట్ ఎక్కాడు. ఇక్కడి నుంచి అలా తీసుకెళ్తుంది. మధ్య దారిలోకి వెళ్ళిన తర్వాత ఒక్క నిమిషం ఆగమ్మా ఇక్కడ అని తన మనసులో ఉన్నటువంటి కోరికనే పరాశర మహర్షి సత్యవతీదేవికి చెప్పాడు. ఇప్పుడు ఈ క్షణంలో నీ నుంచి ఒక పిల్లవాడిని కనాలనుకుంటున్నాను నేను, నువ్వు అంగీకరిస్తే అన్నాడు. ఎప్పుడైనా సరే భార్య భర్త, అదే ఆడ మగ ఇద్దరు అంగీకరిస్తేనే అది సక్రమ సంతానం అవుతుంది, లేకపోతే అక్రమ సంతానమే అవుతుంది. అప్పుడు ఆమె ఏమి చెప్పింది? ఏమండి, మీరు చూస్తే మహర్షిలాగా ఉన్నారు, నేనేమో ఆడపిల్లని, పెళ్లి కాలేదు, కన్యని, నాతో ఈ విషయాన్ని మీరు మాట్లాడవచ్చా? ఎవరితో మాట్లాడాలి? మా అమ్మ నాన్నతో మాట్లాడాలి. వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి. అమ్మాయి, అంత టైం లేదు, పైన గ్రహ సంపత్తి విడిపోకుండా నీతోటి పిల్లవాణి కనాలి. ఎలాగండి? నేను కన్యని కదా, మళ్ళీ నాకు పెళ్ళివ్వాలి కదా, ఇంక పెళ్ళి ఎలా అవుతుంది? నీకు ఆ భయం ఏమక్కలేదు. ఇప్పుడు పిల్లవాడిని కన్నప్పటికీ కూడా నువ్వు నీ కన్యాత్వం చెడిపోదు అని ఆయన భరోసా ఇచ్చాడు. ఇప్పుడు అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి కనుక్కొని వచ్చి చెప్పడానికి టైం లేదని చెప్తున్నాడు. పైన గ్రహ సంపత్తి కనుక విడిపోయిందంటే పిల్లవాడు సరిగా ఉండడని చెప్పేసి చెప్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? చోడబుడ్లో ఉండేటటువంటి గోడికాయలా ఉంది పరిస్థితి, అది బయటికి రాదు, లోపల ఉండదు, అలా ఉంది. ఆలోచించింది. సరే అండి, మీరు మహర్షులు కాబట్టి నాకు ఏదైతే ఉపయోగంగా ఉంటుందో ఆ పని మీరు చేయండి అని అంది. పూర్తిగా అంగీకారం చెప్పినట్టు కాదు, నో అని చెప్పినట్టు కాదు, అలా చెప్పింది. సరే, అయితే ఇప్పుడే నీ నుంచి ఒక పిల్లవాడు కంటాను. అదేంటండి, ఇంత వెలుతుల్లోనా? ఏమి నువ్వేం భయపడక్కర్లేదు, నా తపశ్శక్తితోటి మొత్తం అంతా చీకటి అయిపోతున్నాడు అన్నాడో లేదో వెంటనే చీకటి అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒకసారి ఇలా చూశాడు అంతే, పైనుంచి కింద దాకా ఆమెని. అప్పటికప్పుడే పిల్లవాడు పుట్టేశాడు. పుట్టినవాడు పుట్టినట్టుగానే అలా 16 ఏళ్ల వాడు అయిపోయాడు. అయిపోయిన తర్వాత, అమ్మ నీకు నమస్కారం, నాన్నగారు మీకు నమస్కారం, నన్ను ఎందుకు పుట్టించారో చెప్పండి అట. మాట్లాడేశాడు వెంటనే. సద్యోగర్భం అంటారు దీన్ని. అంటే మనసులో తలుచుకున్న వెంటనే పిల్లవాడు పుట్టేస్తాడు. ఇది మహర్షి కాబట్టి కుదిరింది. నాయన, పైన ఉండేటటువంటి గ్రహ సంపత్తిని చూసి నాకు ఒక కుమారుడు కావాలని అనుకున్నాను, అందుచేత నిన్ను పుట్టించాను. నువ్వు చేయవలసింది ఏమిటి? ఈ లోకానికి అంతటికీ కూడా అనేకమైనటువంటి సమస్యలు వస్తాయి. ఆ సమస్యలన్నీ కూడా తీరడం కోసం ఉన్నటువంటి వేదాలన్నింటినీ కూడా జాగ్రత్తగా పరిశీలించి అందరికీ పురాణాల రూపంలో అందించు అని చెప్పాడు. అమ్మా, నేను తపస్సు చేసుకోవడానికి వెళ్తున్నాను, కొంత తపస్సు చేస్తే తప్ప ఆ పురాణాలు ఆ వేదాలు నాకు అర్థం కావు అని చెప్పేసి చెప్పాడు. నాయన, ఇప్పుడు పుట్టావా లేదా, అప్పుడే వెళ్ళిపోతావా, పిల్లవాడిని చూడకుండా ఏ తల్లి అయినా ఉండగలదా అని అడిగింది. అమ్మా, నువ్వేం బాధపడక్కర్లేదు, నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నీ ముందరుంటాను నేను
అని చెప్పేసి చెప్పాడు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ ఆమె ఎప్పుడు తలుచుకుంది? భీష్ముడు చెప్తే ధృతరాష్ట్రుడు, పాండురాజు, అలాగే విదురుడు ఈ ముగ్గురు పుట్టడం కోసరం ఆమె తలుచుకుంది. అప్పుడు ఆయన వచ్చాడు. ఆయన యొక్క అనుగ్రహం వల్ల వాళ్ళు ముగ్గురు పుట్టారు. ఇది వ్యాసుడు అలా పుట్టాడు, అంత గొప్పవాడు. ఆయన పుట్టిన వెంటనే 16 సంవత్సరాల బాలుడు అయిపోయాడు. ఆయన తపస్సుకు వెళ్ళిపోయాడు. ఇది ఆయన చేసినటువంటి పని. అయితే అటువంటి వ్యాసుడికి ఇదిగో ఇలాంటి కోరిక కలిగింది, తనకు కూడా ఒక కొడుకు కావాలి అని. అప్పుడు ఏం చేశాడు? మామూలుగా మనుషులతోటి మనం సంగమిస్తే 9 నెలలు గర్భం ధరించాలి, ఆ తర్వాత కానీ పిల్లలు పుట్టరు. ఇంత టైం నేను ఆగగలనా? ఆగలేను. అంచేత వెంటనే పిల్లలు పుట్టాలంటే ఏం చేయాలి? మా నాన్నగారు చేసినట్టు చేయాలంటే నాకు అంత శక్తి లేదు. ఎవరికి పరాశర మహర్షికి ఉన్నంత శక్తి ఈయనకి లేదు. కాబట్టి పక్షులు అన్నిటికంటే చాలా త్వరగా సంతానాన్ని కంటాయి. అందుచేత నేను కూడా ఒక పక్షిగా మారిపోతాను, ఇంకొక పక్షితో జతకడతాను, అప్పుడు నాకు పిల్లవాడు పుట్టే అవకాశం ఎక్కువ ఉంది అని ఆలోచించి ఆయన ఒక చిలుక రూపాన్ని పొంది ఇంకొక చిలుకతోటి జతకట్టి రెండు ఒకళ్ళనొకళ్ళు అనుకున్న తర్వాత ఒక కుమారుడు పుట్టాడు. అందుకనే ఆయనకి పేరు శ్రీశుకుడు అని పేరు పెట్టారు. వ్యాసుడు యొక్క కొడుకు శ్రీశుకుడు. మంచి ఉద్దేశంతో వచ్చాడు కాబట్టి, కలిశారు కాబట్టి, ఆ పక్షులు రెండు కలిసాయి కాబట్టి ఈయనకి పుట్టుకతోటే భగవతత్వం అంతా కూడా బోధపడింది శ్రీశుకుడికి. ఆయనకి ప్రతి దాంట్లోనూ కూడా పరమేశ్వరుడే కనిపిస్తూ ఉండేవాడు. వ్యాసుడి కంటే కూడా ఎక్కువగా శుకుడు ఆ భగవతత్వాన్ని అమర్చుకున్నాడు, ఆయన మనసులో నిలుపుకోగలిగాడు. అలాంటి శ్రీశుకుడు ఒకనొక రోజున వెళ్ళిపోతుంటే ఈ వ్యాస మహర్షి రే అబ్బాయ్ అని పిలిచాడు. ఈయనకు వినపడలేదు, వెళ్ళిపోతున్నాడు. ఈయన ఎప్పుడైతే అన్నిటిలోనూ పరమేశ్వరుని చూస్తున్నాడో అవి కూడా ఈయనలో పరమేశ్వరుని చూస్తున్నాయి. ఆ ప్రకృతి అంతా అలాగే చూస్తాడు. అందుచేత ఆ చెట్లు పుట్టలు ఓయ్ అని పలికాయి. ఈయన ఎవరిని పిలిచాడు? శుకుడిని పిలిచాడు అబ్బాయ్ అని. కానీ పలికింది ఎవరు అంటే అక్కడ ఉండేటటువంటి చెట్లు చామలు అన్నీ కూడా ఓయ్ అని పలికాయి. ఎందుకు ఇలా పలికాయి? ఒకసారి చూశాడు. ఏమిటి మీరెందుకు సమాధానం చెప్పారు? ఆయనకి మాకు ఏం తేడా లేదు. ఆయనలో ఏముందో మాలోనూ అదే ఉంది, మాలో ఏది ఉందో ఆయనలోనూ అదే ఉంది. అందుకని ఆయన్ని పిలిస్తే ఒకటి, మమ్మల్ని పిలిస్తే ఒకటి కాదు, మేము కూడా నీకు పిల్లలు లాంటి వాళ్ళని అని చెప్పింది ప్రకృతి. అప్పుడు అర్థం చేసుకున్నాడు, ఓహో ప్రకృతి అంటే ఇదనమాట, భగవత్ తత్వం అంటే ఇదనమాట. నేను 18 పురాణాలు రాశారు కానీ ఏం లాభం, నా బుర్ర అంతవరకు వెళ్ళలేదు అని అనుకున్నాడు. అంటే ప్రతి వ్యక్తి కూడా తన యొక్క జ్ఞానం పరిమితమే అనేటటువంటి విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఎప్పుడు అంటే ఏదో ఒక సందర్భం వస్తే తప్ప అది తెలియదు. ఆ విధంగా ఆయన ఈ శ్రీశుకుడిలో ఉండేటటువంటి భగవతత్వాన్ని చూసి నాకంటే నా కొడుకు ఎంత గొప్పవాడో కదా, ఇలాంటి భగవతత్వాన్ని తెలుసుకునేటటువంటి కొడుకుని కన్నాను కాబట్టి నా యొక్క జన్మ ధన్యం అని అనుకుని చాలా సంతోషపడ్డట ఆ వ్యాసుడు. అయితే ఆ విధంగా ప్రతి వస్తువు కూడా ఏ విధంగా అయితే ఇప్పుడు ప్రకృతి ఆయనకి సమాధానం ఎలా చెప్పిందో ఆ సమాధానాన్ని విన్న తర్వాత భగవతత్వం ప్రతి వస్తువుని కూడా ఆ వస్తువుగా మనకి చూపిస్తుంది అని చెప్పేసి చెప్పాడు. ఇవాళ ఈ మైక్ ఉంది. ఈ మైక్ యొక్క లక్షణం ఏమిటి? మనం మాట్లాడినటువంటిది 10 మందికి వినపడేలాగా మన యొక్క ధ్వనిని పెంచి చెప్తోంది. దాని యొక్క లక్షణం అది. ఆ విధంగా పరమేశ్వరుడు కూడా నువ్వు చేసేటటువంటి పనుల్ని 10 మందికి ఉపయోగపడేలాగా నువ్వు చేసేలాగా నీ బుద్ధిని ప్రచోదనం చేస్తాడు అని ఇక్కడ ఆండాళ్ళ తల్లి చెప్తాను. కాబట్టి ఒక్కసారి శ్రీమన్నారాయణుని నువ్వు తలుచుకో అని మేఘానికి చెప్తోంది. ఆ మాటకి ఇంత దూరం మనం తెలుసుకోవాల్సి వచ్చింది అంతే. అయితే దాన్ని మనం చూడగలగాలి. దేన్ని? భగవంతుని యొక్క తత్వాన్ని చూడగలమా? తత్వం చూడడం మన వల్ల కాదు. అయితే అది మన కంటికి కనబడదు. కానీ ఈ తత్వాన్ని
అంతర్యామిగా నాలోనే భగవంతుడు ఉన్నాడు, ఆ భగవంతుడే నాకు ఇలాంటి బుద్ధిని కలిగించాడు, కాబట్టి నేను 10 మందికి మంచిని చేయాలి అని కనుక అనుకున్నట్లయితే ఆ భగవతత్వం మనం తెలుసుకున్నట్లే లెక్క. అది తెలుసుకోకపోతే ఏమవుతుంది, స్వార్థం అనేటటువంటిది మనలో నిండిపోయి మనం ఆ స్వార్థానికి బలైపోయి ఎదుటి వ్యక్తికి బాధలు పెట్టేటటువంటి పరిస్థితులకి దిగిపోతాం. అందుచేత ఆండాడి తల్లి ఏమని చెప్తోంది, మనలో ఉండేటటువంటి మంచితనాన్ని మేల్కొల్పడానికి ఈ ధనుర్మాస వ్రతం చాలా మంచిది అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నదై అందరినీ పిలిచి ఈ ధనుర్మాస వ్రతం మనమందరం కలిసి చేద్దాం, దీని యొక్క ఫలితాన్ని అందరం కలిసి అనుభవిద్దాం అని చెప్పేసి చెప్తోంది అందరితోటి. అంతేకాకుండా ఇది ఎవరు అనుభవిస్తారో వాళ్ళకి మాత్రమే ఆ భగవతత్వం తెలుస్తుంది. ఎవరైతే మనసులో కోరుకుంటారో భగవతత్వం తెలుసుకోవాలని వాళ్ళకి మాత్రమే ఈ తత్వం తెలుస్తుంది అని చెప్పేసి చెప్తోంది. అందరం కూడా మనం సామూహికంగానే వెళ్ళి దీన్ని అనుభవిద్దాం అని చెప్తున్నారు. ఎవరికైతే ఈ లక్షణం ఉంటుందో, అంటే నేను ఒక్కడే బాగుపడాలని కాదు, నాతో పాటు అందరూ బాగుపడాలనేటటువంటి లక్షణం ఎవరికైతే ఉంటుందో వాళ్ళని ముముక్షువు అని చెప్పేసి చెప్తారు. ముముక్షువు అంటే ఏమిటి, తాను ఒక్కడే కాకుండా సర్వే జనా సుఖినో భవంతు, అందరూ జనులు కూడా బాగుండాలి, అందులో నేను ఉండాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళని ముముక్షువు అని చెప్పేసి చెప్తారు. అలాంటి ముముక్షువుగా బ్రతకాడడానికి మనం ప్రయత్నం చేయాలి అని చెప్పాడు. ఈ తత్వాన్ని అంతటా చూడాలంటే మనం చూడలేము. ఉదాహరణకి తీపి తియ్యగా ఉందండి అంటారు, తీపి కనిపిస్తుందా మనకి? కనపడదు. ఒక తేనె వేస్తే ఆ తేనె నాకితే తీయగా ఉంటుంది, ఓ బెల్లం ముక్క తింటే తీయగా ఉంటుంది, పంచదార తింటే తీయగా ఉంటుంది. మరి తీయగా ఉందన్నావు కదా, ఆ తీపిని చూపించు అంటే చూపించడం మన వల్ల కాదు, కేవలం అనుభవం ద్వారా మాత్రమే తెలుసుకోగలం. అలాగే ఆ పరమేశ్వరుడి యొక్క తత్వాన్ని కూడా అనుభవం ద్వారానే తెలుసుకోగలం, కానీ మనం కంటికి చూసేటటువంటి తత్వం కాదు అని చెప్తున్నాడు. అయితే మరి మన మనస్సు పరమేశ్వరుడి మీద ఎలా నిలుస్తుందండి అంటే, మనం అలా నిలవదు కాబట్టే పరమేశ్వరుడు మన కోసం ఒక ఆకారాన్ని, మనలాంటి ఒక ఆకారాన్ని కలిగి ఆయన భూలోకంలోకి వచ్చి, ఇదిగో మీరందరూ ఇలా చేసుకోండి అని ఒక రాముడిగా, ఒక కృష్ణుడిగా, అలాగే ఓ మత్స్యావతారం, ఇలాంటి అవతారాలుగా వచ్చి ఆయన ఆయా సమయాల్లో ప్రచోదనం చేస్తున్నాడు మనని. కాబట్టి మనం అదిగో శ్రీరాముడు, ఆ శ్రీరాముడి కాలంలో ఇలా ఉండేట, శ్రీకృష్ణుడి కాలంలో ఇలా ఉండేట, కాబట్టి మనం కూడా అలాగే ఉందాం అని అనుకుని మనం తప్పు చేయకుండా ఒప్పు మాత్రమే చేయడానికి సిద్ధపడుతున్నాం. ఇది బ్రహ్మతత్వం అంటారు. అలాగా మనంతట మనంగా సిద్ధపడ్డాను. అయితే ఇలా సిద్ధపడుతున్నాం కదా, ఇదే భగవతత్వం అని ఫైనల్గా చెప్పడానికి లేదు. ఇది ఒక మార్గం మాత్రమే అని చెప్పేసి చెప్తాను. అందుచేత సామాన్యంగా ఈ భగవంతుడు అనేటటువంటి వాడు తన యొక్క పరివారంతో అందరితోటి కలిసి ఉంటాడు. ఎక్కడున్నాడు ఈ భగవంతుడు అంటే మనలోనే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆత్మరూపంలో ఉన్నాడు. ఈ ఆత్మలో నేనని చెప్పాను కదండి, ఎప్పటి వరకు ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఉంటాయో అప్పటి వరకు మా అమ్మ, మా నాన్నగారు, మా ఆవిడ, మా అబ్బాయి, మా కోడలు, ఇలాగా బంధాలు ఉంటాయి. ఎప్పుడైతే ఊపిరి ఆగిపోయిందో వీళ్ళందరూ కూడా చాలా దూరం వెళ్ళిపోతారు. అయ్యో బాబోయ్ భయపడిపోతుంటారు. మా ఆయనండి అంద భార్య, మా నాన్నగారండి అండ కొడుకు, తీసుకెళ్ళి కొంత టైం మాత్రమే ఇంట్లో అట్టే పెట్టుకుని దాన్ని తీసుకెళ్ళి శ్మశానంలో వదిలేస్తారు. ఎందుకు? అక్కడితోటి బంధం పూర్తయిపోయింది. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగిపోతే ఈ దేహంతో ఉండేటటువంటి బంధాలన్నీ పోయాయి. అప్పుడు ఎవరున్నారు? కేవలం ఆత్మ మాత్రమే ఉంటుంది. ఆ ఆత్మ ఇంట్లో తిరుగుతూ ఉంటుంది. కాబట్టి 10 రోజులు కూడా చాలా మంచి విషయాల్ని మాత్రమే మాట్లాడుకోవాలి, కానీ ఆస్తుల కోసం కొట్టుకోకూడదు అని చెప్తూ ఉంటారు. కానీ మనం అందరం చేస్తున్నాం ఏంటి? ఆస్తుల కోసం మాత్రమే కొట్టుకుంటాం. ఏది వద్దన్నారో అదే కావాలి మనకి, మిగిలినది అక్కడ. అంచేత ప్రతి ఒక్కరికి పరమేశ్వరుడు చెప్పేది అదనమాట. అంచేత పరమేశ్వరుని పొందాలంటే మనం ఏం చేయాలి అంటే జాగ్రత్తగా పరమేశ్వరుని యొక్క నామాన్ని కీర్తించాలి. నేనని చెప్పారు, పరమేశ్వరుడు గొప్పవాడా, నామం గొప్పదా అంటే రాముడికి ఆంజనేయ స్వామికి యుద్ధం జరిగినప్పుడు ఆ నామం యొక్క విలువ ఏమిటో ఆంజనేయ స్వామి చెప్పాడు.
కాబట్టి రాముడు అంతటి వాడు నా నామానికి ఉన్నటువంటి గొప్పతనానికి నేను ఓడిపోయానయ్యా, నువ్వే గెలిచావని చెప్పేసి ఆంజనేయ స్వామిని ఆయన కీర్తించాడు శ్రీరాముడు. అందుచేత శ్రీరాముడు కంటే కూడా శ్రీరామ నామం అంత గొప్పది. అందుకని పరమేశ్వరుడి యొక్క నామం చాలా గొప్పది. కాబట్టి మనం అందరం ఏం చేస్తాం, మన యొక్క కోరికను బట్టి ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక ఎవరి వల్ల తీరుతుందో వాళ్ళని కీర్తిస్తూ ఉంటాం. ఉదాహరణకి నాకు పిల్లలు కావాలంటే ఒక ఆయన చెప్పారు, ఏమండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కనుక మీరు కీర్తించినట్లయితే, ఆయన పూజలు కనుక చేసినట్లయితే మీకు పిల్లలు పుడతారు. ఆ రోజు నుంచి మొదలు పెడతాను. నాకు పిల్లలు కావాలి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు మొదలు పెడతాను. ఇంకొక ఆమె వచ్చి, ఏమంటే నాకు చాలా కష్టాలుగా ఉన్నాయి, ఈ కష్టాలని నేను భరించలేకపోతున్నాను. అమ్మా నువ్వు దుర్గా 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 అనుకో, ఆ దుర్గాదేవి నీ యొక్క ఆర్తిని కాపాడుతుంది, నీకు కష్టాలన్నింటినీ కూడా తట్టుకునే శక్తి ఇస్తుంది. కష్టాలు తీసేదావు, తట్టుకునే శక్తి ఇస్తుంది. అంటే ఆమె ఏం చేస్తుంది, దుర్గా 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 అని పిలుస్తుంది. ఈ విధంగా ఎవరికి ఏ కోరిక అయితే ఉందో ఆ కోరికను బట్టి ఆ కోరిక ఎవరైతే తీరుస్తారని అనుకుంటున్నారో ఆ భగవంతుణ్ణి కీర్తించడం మొదలు పెడుతున్నారు సామాన్య జనులందరూ కూడా. అయితే ఋషివాక్యం ఏమని చెప్పారు, కేవలం వేరే 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 దేవతల్ని గనక మనం కీర్తించినట్లయితే ఏకైక లాభాయ, ఒక్క కోరిక మాత్రమే తీరుతుంది. లేదండి మాకు ఒక్క కోరిక తీరితే కాదు, కోరికలు మళ్ళీ మళ్ళీ పుడుతుంటాయి. ఉదాహరణకి పొద్దున టిఫిన్ చేసాం, ఇంకో ఇడ్లీ వేసుకోండి అంది భార్య. తినలేను, వద్దు, కడుపు నిండిపోయింది అన్నాడు. మళ్ళీ 12 గంటలకి ఏవే వంట అయిందా అంటాడు ఇంటికి వచ్చి. మరి పొద్దున ఒక ఇడ్లీ వేసుకోండి అన్నప్పుడు ఎందుకు తినలేదు? అప్పటికైతే కడుపు నిండిపోయింది. 12 అయ్యేటప్పటికల్లా మళ్ళీ ఆకలేసింది, అంటే మళ్ళీ కోరిక వచ్చింది అనమాట. అంటే ఒక కోరిక కొంతసేపటికి మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటుంది అని చెప్పేసి చెప్తాం. అలాగే ఏకైక లాభాయ, ఒక లాభం పొందడం కోసం ఒక దేవుణ్ణి మనం కీర్తించాం. మనకి సంతానం పుట్టేసిన తర్వాత ఇంకేం కావాలండి, వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవ్వాలి, చక్కగా వాళ్ళ యొక్క బుద్ధి మంచిగా ఉండాలి. అంటే మళ్ళీ ఇంకో దేవుడి పేరు ఏదో చెప్పారు, అది చేయడం మొదలుపెట్టాం. ఈ విధంగా ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క లాభాన్ని మాత్రమే ఇస్తాడు. మరి అలా కాదండి, మాకు అన్ని లాభాలు కలిపి ఇవ్వగలిగినటువంటి వాడు ఎవడున్నాడు అంటే కేశవుణ్ణి నువ్వు స్మరించాలి స్మా, సర్వం లాభాయ కేశవ అన్నాడు. అంటే ఏ కోరిక ఉన్నప్పటికీ కూడా ఆ కేశవుడు అనేటటువంటి వాడు తీరుస్తాడు. కేశవుడు అంటే ఎవరు? పరమాత్మ, మన కథానాయకుడు. తిరుప్పావళిలో కథానాయకుడు ఎవరు? కృష్ణ భగవానుడు. ఆయన్నే మనం ప్రసన్నం చేసుకుంటే జాగ్రత్తగా మన కోరికలు అనేవి తీరుతాయి. అయితే కృష్ణుడిని ప్రసన్నం చేసుకుంటే ఏమవుతుంది, మిగిలిన దేవతలందరూ ఆయనతో కూడా వస్తారు. రామాయణంలో రాముడు దశరథుడికి కొడుకుగా అవతరిస్తున్నప్పుడు బ్రహ్మగారు అందరినీ పిలిచారు, దేవతలందరినీ. అదిగో విష్ణుమూర్తి దశరథుడికి కొడుకుగా పుడుతున్నాడు, ఆయనకి మీరందరూ సహాయం చేయాలి, కాబట్టి మీ అంశాలతోటి వానరులుగా పుట్టండి, వెళ్ళి ఆయనకి సహాయం చేయండి అని చెప్పేసి బ్రహ్మగారు ఆర్డర్ వేశారు. ఆ బ్రహ్మగారి యొక్క ఆర్డర్ ప్రకారం దేవతలందరూ కూడా వానరులుగా పుట్టారు. ఆ కాలంలో ఉన్నటువంటి మహర్షులందరూ రాముడి యొక్క రూపాన్ని చూసి, రాముడి యొక్క లక్షణాలు చూసి, ఓ రామ నిన్ను ఒక్కసారి గట్టిగా కౌగిలించుకోవాలని ఉందయ్యా, అందుకే పుంసాం మోహన రూపాయ అన్నారు ఆయన. పురుషులే ఈ రాముడిని పెళ్లి చేసుకుంటే ఎంత బాగుండో అనేటటువంటి రూపం ఉంటుంది రాముడిది. అందుచేత రాముడు అన్నాడు, ఈ జన్మకి ఇంతే, వచ్చే జన్మలో చూద్దాం అన్నాడు. మరుసటి జన్మలో ఆయన కృష్ణుడయ్యాడు, ఈ మహర్షులందరూ గోపికలయ్యారు. అందుకే 18,000 మంది గోపికలకి కృష్ణుడు ఒక్కడే ఆనందాన్ని కలగజేసింది. ఎవరెవరు ఒక్కొక్కడిగా కూడా వెళ్ళాడు. అది పరమేశ్వరుడు తాను చెయ్యాలనుకుంటే అలా చేస్తాడు. అందుకని సర్వలాభాయ కేశవ అన్నారు. ఒకే పరమాత్మ మనం కనుక ప్రసన్నం చేసుకుంటే అందరి దేవుళ్ళు కూడా ఆయనతో పాటుగా మనకి సహాయం చేయడానికి వస్తారు అన్నటువంటి విషయాన్ని ఆండాళికలు చెప్తాను. అందుకని మీరందరూ కూడా ఆ కృష్ణ పరమాత్మని మీరు కీర్తించండి. అయితే మనమందరం యమధర్మరాజు అనగానే భయం వేస్తుంది. ఎందుకు అంటే ఆయన జీవితంలో చివరి దశలో వస్తాడు మన దగ్గరికి.
కాబట్టి యమధర్మరాజు వచ్చాడు అంటే మన జీవితం అయిపోయింది, ఇంక వెళ్ళిపోవడమే. అందుచేత యమధర్మరాజు అనగానే మనకు భయం వేస్తుంది. అటువంటి భయంకరుడైనటువంటి ఆ యమధర్మరాజు కూడా ఏమని చెప్పాడంటే, విష్ణువు యొక్క దూతలు భక్తులు కనుక ఉన్నారైతే వాళ్ళ దగ్గరికి మాత్రం మీరు వెళ్ళకండి అని తన దూతలతో చెప్పాడు. అంటే ఈ విషయాన్ని ఎందుకు చెప్పారు అంటే, విష్ణుమూర్తి యొక్క నామం యొక్క గొప్పతనం చెప్పడానికి చెప్పారు, అంతేగాని యముడికి భయం అని కాదు. యముడి యొక్క పరిపాలన ఆయన యొక్క అధికారానికి లోబడి ఆయన చేస్తాడు. కానీ ఆయన ఏమని చెప్పాడు, విష్ణు దూతల దగ్గరికి విష్ణు భక్తుల దగ్గరికి వెళ్ళకండి అని చెప్పేసి తన యొక్క దూతలు చెప్పాడు. ఇది మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే, మహాభారతంలో అజామీరుని యొక్క కథ విన్నట్లయితే అక్కడ తెలుస్తుంది. అజామీరుడు ఏం చేశాడు, తనకు పుట్టినటువంటి పిల్లలందరికీ కూడా దేవతల యొక్క పేర్లు పెట్టాడు. అందులో చిన్న పిల్లవాడి యొక్క పేరు నారాయణ అని పెట్టుకున్నాడు. చివరి దశకు వచ్చాడు. వాడి దశలో వాడు జీవించినంత కాలం చెడ్డ పనులే తప్ప ఒక్క మంచి పని చేయలేదు. అటువంటి వాడు అజామీరుడు. అటువంటి వాడు చివరిలో యమధర్మరాజును చూశాడు. ఆ రోజుల్లో ఎటువంటి వాడైనా సరే యమధర్మరాజు స్వయంగా దర్శనం ఇచ్చి తీసుకెళ్లేవాడు. కాబట్టి అజామీరుడికి యమధర్మరాజు యొక్క దర్శనం అయింది. భయపడిపోయాడు. భయపడిపోతే మనకు కూడా భయం వేస్తే ఏమంటాం, అమ్మా అంటాం కదా. రిక్షాలో వెళ్తున్నటువంటి పిల్లవాడు రిక్షాలోంచి కింద పడిపోతే ఏమంటాడు, అమ్మా అని అడుస్తాడు ముందర ఫస్ట్. ఎందుకు నాన్న ఎందుకు అడగరు? అమ్మ 9 నెలలు మోస్తుంది కాబట్టి అమ్మతోటి వాడికి టచ్ ఎక్కువగా ఉంటుంది, అందుకని ముందర అమ్మ అనే పిలుస్తాడు ఎటువంటి వాడైనా సరే. కాబట్టి వీడికి భయం వేసిన వెంటనే ఆ ఉన్నటువంటి చిన్న పిల్లవాడి మీద ఉండేటటువంటి ప్రేమతోటి రే నారాయణ ఇలా రారా అని పిలిచాడు. వాడిని ఎక్కువగా ముద్దు చేసేవాడు. చిన్నపిల్లలు ఎప్పుడైనా సరే ఉన్న పిల్లల్లో కల్లా చిన్నపిల్లవాడినే ఎక్కువగా ముద్దు చేస్తుంటారు తల్లిదండ్రులు. అంచేత నారాయణ నారాయణ అని పిలిచాడు. అంతే, వెళ్ళిపోయాడు యమధర్మరాజు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత దూతలు వచ్చారు. వీడు చేసినవన్నీ తప్పులే కదా, ఏ ఒక్క మంచి పని లేదు కదా అని తీసుకుపోదాం అనుకుంటుంటే విష్ణు దూతలు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత వీడు చివరిలో నారాయణ అని పిలిచాడు. కాబట్టి మీ లోకానికి తీసుకెళ్ళడానికి అర్హత లేదు, మా లోకానికే తీసుకెళ్ళాలి అని చెప్పాడు. ఇక్కడ ఒక ధర్మ సూక్ష్మాన్ని మనం తెలుసుకోవాలి. ధర్మం అంటే ఏమిటి అంటే, మొత్తం ధర్మాన్ని పాటించడం అంటే జీవితాంతం మొదలైంది కానీ చివరి వరకు పరమేశ్వరుని కీర్తించడం, ఇది ధర్మం. ధర్మ సూక్ష్మం ఏమిటి అంటే, కనీసం చివరి స్థాయిలోనైనా పరమేశ్వరుడి యొక్క నామం పలకడం. మనకి 2వ పాత్రలో చెప్పుకున్నాం, పగనైన వకనైన ప్రాణభీతినైనా నా యొక్క నామం ఎవరైనా తలుచుకున్నట్లయితే నేను వాళ్ళకి రక్షగా ఉంటాను అని పరమేశ్వరుడు వాగ్దానం చేశాడు. పగ అంటే ఏమిటి? శత్రుత్వం. దేవుడు లేడండి అని. ఇవాళ చూడండి, నాస్తికులు చాలామంది ఉన్నారు. కానీ ఒక నాస్తికుడిని పిలిచి, ఏమయ్యా మీ నాస్తిక మహాసభలు ఎలా ఉన్నాయంటే, ఆ పరమేశ్వరుడి దయ వల్ల మా నాస్తిక సభలు విజయవంతం అయ్యాయండి. వాడు ఏం చెప్పాడు? పరమేశ్వరుడి దయ వల్ల. వాడవాడు నాస్తికుడు అంటే దేవుడు లేడని వాదించేవాడు, ఆ పరమేశ్వరుని యొక్క దయ వల్ల మా నాస్తిక సభలు విజయవంతమయ్యాయి అన్నాడు. అందుకనే ఒక ఆయన చెప్పాడు, నువ్వు ఇంగ్లీష్లో ఏమంటావా, దేర్ ఇస్ నో గాడ్ అంటావు కదా. దేర్ అంటే అక్కడ, ఈజ్ అంటే ఏమిటి? ఉన్నాడు, నో లేడు, గాడ్ దేవుడు అంటే అక్కడ దేవుడు లేడు అన్నారంటే ఇంగ్లీష్లో ఈజ్ అనేది ఉపయోగించకపోతే ఆ వాక్యం పూర్తవుతుంది. కానీ ఆ వాక్యంలో ఈజ్ ఎప్పుడైతే వాడావో దేవుడు అనగానే ఉన్నాడు అని అర్థం, అంతే. నీ వాక్యంలోనే దేవుడు ఉన్నాడయ్యా, ఇంకా నువ్వు దేవుడు లేడడం ఏమిటి అని చెప్పేసి చెప్తాడు ఒక ఆయన. అలాగా ఎప్పుడైనా సరే మనం పరమేశ్వరుని గనక శత్రుత్వంతో మనం ఆయన్ని తలుచుకున్నా, ఉదాహరణకి ప్రహ్లాదుడి యొక్క తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు ఎక్కడ్రా నీ శ్రీహరి అన్నాడు. అనేటప్పటికీ ప్రహ్లాదుడు ఒక మాట అన్నాడు, చాలా అద్భుతమైనటువంటి మాట. నాన్నగారు, మీరు మాటకి ముందర శ్రీహరి అంటున్నారు, మాట తర్వాత శ్రీహరి అంటున్నారు, నేను ఒక్కసారి శ్రీహరి అంటున్నాను, నాకంటే మీరే ఎక్కువగా పిలుస్తున్నారండి, మీరు ఎంత పుణ్యాత్ములో అన్నాడు తండ్రి. చాలా కోపం వచ్చేసింది. అప్పటికే కోపంగా ఉన్నాడు. కోపం వచ్చేసేసి ఇందులో చూపిస్తావని చెప్పేసి ఆఖరికి తమ్మల్లో అడిగాడు. భక్తుడికి ఏం చెప్తే అది నెరవేర్చాలి కాబట్టి, పరమేశ్వరుడి యొక్క నిర్ణయం కాబట్టి, ఈ
ఎక్కడ అడుగుతాడో నా భక్తుడు ఎక్కడ ఓడిపోకూడదని ఆయన స్తంభంలో నుంచి బయటకు వచ్చాడు. ఇక్కడ హిరణ్యకశిపుడికి ఏమైనా ప్రేమ ఉందా శ్రీహరి మీద? లేదు, శత్రుత్వమే ఉంది. అలా పగతో పిలిచినప్పటికీ కూడా ఆ హిరణ్యకశిపుడిని ఆ స్తంభంలో నుంచి వచ్చి ఆయనకి మోక్షాన్ని ప్రసాదించాడు పరమేశ్వరుడు. మరి వగ అంటే ఏమిటి? ప్రేమతోటి పిలిస్తే కూడా ఆయన వస్తాడు. జనరల్గా ఎవరైనా అంతే కదండి. నా అమ్మే నా బాబే అన్నాం అనుకోండి, మనం తింటున్నది కూడా తీసి వాడికి పెడతాం. నా తీసేసి నీ అనండి, అవతల వాడికి కోపం వచ్చేస్తుంది. నీ అమ్మ అంటే ఎలా ఉంది ఒళ్ళు అని అడుగుతాడు. రెండిట్లోనూ ఒకటే, కొంచెం నాకు దీర్ఘం ఉంది, నీ అంటే గుడి దీర్ఘం ఉంది అంతే. కానీ నీ అనేటప్పటికి కోపం వచ్చింది, నా అనేటప్పటికల్లా ప్రేమ వచ్చింది. అంచేత ప్రేమగా మనం ఏదైనా చేసినట్లయితే ఆ ప్రేమ వల్ల కూడా పరమేశ్వరుడు మనకి మన యొక్క కోరికను తీరుస్తాడు. దీనికి ఉదాహరణ ఎవరంటే అర్జునుడు కూడా ఉన్నప్పటికీ భగవద్గీత చెప్పడానికి ముందర ఆయన విశ్వరూపాన్ని చూపించాడు. ఏమిటి అంతా నువ్వేనా? నువ్వు నా బాబు అనుకున్నాను, మొత్తం ప్రపంచమంతా నీలోనే ఉందా అని ఆశ్చర్యంగా అడిగాడు. నాకేం కనబడట్లేదు అనేటప్పటికీ నీకు దివ్యం దదామితే చక్షు అన్నాడు. అంటే దివ్యమైనటువంటి కళ్ళు ఇస్తానయ్యా, ఈ కళ్ళతోటి నువ్వు నన్ను చూడలేవు అని కళ్ళు ఇచ్చాడు. ఆ కళ్ళతోటి చూసేటప్పటికల్లా ఆశ్చర్యపోయాడు అర్జునుడు ఆయన యొక్క రూపాన్ని చూసి. చాలు ఇంక నేను ఎక్కువసేపు చూడలేను, మళ్ళీ నా కళ్ళు నాకు ఇచ్చేయన్నాడు. అలాగే ధృతరాష్ట్రుడికి కూడా ఇచ్చాడు విశ్వరూపం చూడడానికి. ఆయన కూడా అలాగే అన్నాడు, నిన్ను చూసినటువంటి ఈ కళ్ళతోటి ఈ పాడులో కానీ చూడకుండా నా కళ్ళు మళ్ళీ తీసేయి అన్నాడు ఆయన. అంచేత పరమేశ్వరుడు అంత గొప్పవాడు, అంత తేజస్సుతోటి ఉండేటటువంటి వాడు. కాబట్టి వగనైనా అంటే ప్రేమతో పిలిచిన నేను వాళ్ళ యొక్క విషయాన్ని అంతటినీ కూడా జాగ్రత్తగా చూస్తాను. వగనైనా ప్రాణభీతినైనా, ప్రాణం పోతుంది, మనం భరించలేని కష్టం వచ్చింది మనకి. ఏమంటామండి అప్పుడు మనం వెంటనే? ద్రౌపది ఏం చేసింది? ఆ కృష్ణ ద్వారకావాస, ఇక్కడ నేను అవమానానికి పాడైపోతున్నాను, నన్ను నువ్వే కాపాడాలని వెంటనే ఆయన వచ్చి ఆమె కాపాడాడు. అదే సమయంలో మరి ఒక 10 నిమిషాల ముందర ధర్మరాజు జూదంలో అన్నీ ఒడ్డేసాడే తప్ప కృష్ణుడిని తలుచుకోలేదు. కృష్ణుడి తర్వాత వచ్చి ఒక సన్నివేశంలో చెప్తాడు, నేనే గనక ద్వారకలో ఉండి ఉంటే మీకు కష్టం వచ్చేది కాదు అన్నాడు. అదేమిటి ద్వారకలో ఉంటే అన్నామేమిటి? ద్వారకావాస అంది కదా ఆమె, అంటేనే కదా నువ్వు వచ్చావు, మరి ద్వారకలో లేకపోవడం ఏమిటి అన్నాడు ధర్మరాజు. అదేనయ్యా, ద్వారక అంటే ఏమిటనుకుంటున్నావు? నీ హృదయం అనే ద్వారకలో నేను లేను. నువ్వు ఒక్కసారైనా కృష్ణ అని అనుకున్నావా? అనలేదు. నీ అంతట నువ్వుగా పాచికలు ఆడేసేవే తప్ప, జూదం ఆడేసేవే తప్ప నన్ను తలుచుకోలేదు. కాబట్టి నేను రాలేదు. తలుచుకుంటే వచ్చి ఉండేవాడిని. ఆమె తలుచుకుంది, వచ్చాను, ఆమెకు కావాల్సింది ఇచ్చాను అన్నాడు. ఈ ఒక్క వాక్యం వల్ల మనం ఏం తెలుసుకోవాలి? మనం పరమేశ్వరుని తలుచుకుంటేనే ఆయన వస్తాడు, లేకపోతే రాడు అన్న విషయం చాలా ఖచ్చితంగా తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న తర్వాత మనం పరమేశ్వరుని తలుచుకోకుండా ఉండగలమా? ప్రతి విషయంలోనే తలుచుకోవాలి. ఒక ప్రమోషన్ వచ్చింది, పరమేశ్వరుని తలుచుకోవాలి. నీ వల్లే నేను ఇలా ఉండగలిగాను, నీ వల్లే ఇవాళ మాట్లాడగలుగుతున్నాను, నీ వల్లే నేను ఇలా చక్కగా కూర్చోగలిగాను అని గనక మనం తలుచుకోగలిగితే ఆ పరమేశ్వరుడు మన యొక్క యోగక్షేమాలన్నీ కూడా ఆయన చూస్తాడు. అందుచేత ఇక్కడ ఆమె చెప్తోంది, ఎవరో ఆండాళ్ళ తల్లి ఏమని చెప్తామంటే, ఆ శ్రీకృష్ణ పరమాత్మ మన కోసం భగవద్గీతలో 7వ అధ్యాయంలో 22వ శ్లోకంలో ఏ దేవతను నువ్వు తలుచుకున్నప్పటికీ కూడా నేనేనయ్యా ఆ దేవత రూపంలో నీ కోరికలన్నీ తీరుస్తున్నాను అని. ఆ శ్లోకం ఒకసారి విందాం, ఎంత బాగుంటుందో. ఎందుకంటే పరమేశ్వరుడు స్వయంగా చెప్పినటువంటి శ్లోకం. ఏమన్నాడంటే, సతయా శ్రద్ధయా యుక్త తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్యతాన్ అన్నాడు. అంటే నువ్వు ఎవరినైతే కోరుకున్నావో ఆ కోరిక నీకు దుర్గాదేవి తీర్చింది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తీర్చాడు అని నువ్వు అనుకోక్కర్లేదు. వాళ్ళ చేత తీర్పించేది నేనేను అని చెప్పేసి స్వయంగా భగవద్గీతలో 7వ అధ్యాయంలో 22వ శ్లోకంలో చెప్పాడు.
కాబట్టి మనం శ్రీకృష్ణ పరమాత్మని ఒక్కడిని పట్టుకుంటే చాలు, ఆయన్ని ప్రసన్నం చేసుకుంటే మిగతా దేవతలందరూ వాళ్ళంతటా వాళ్ళే వస్తారు సుమా అని ఆండాళ్ళ తల్లి మనకి కృష్ణ పరమాత్మ యొక్క తత్వాన్ని ఇంత జాగ్రత్తగా వివరిస్తోంది అని. ఇంకా ఏమని చెప్తోంది, అలా వచ్చేటటువంటి దేవతల్లో అతి ముఖ్యుడు ఎవరంటే ఇదిగో ఇప్పుడు ప్రార్థన చేశామే, పర్జన్య రూపమైనటువంటి వర్షదేవుడు అయినటువంటి మేఘము. అందుకని నేను ఆ మేఘాన్ని ప్రార్థన చేశాను అని చెప్తాను అనమాట. ఇంతకీ ఏమిటి ఇంతసేపు చెప్పింది, ఎందుకు ప్రార్థన చేసిందో చెప్పింది, అది విషయం. అయితే ఆమె ఏమని ప్రార్థన చేస్తోంది మొత్తం పాసురం అంతా కూడా వివరంగా తెలుసుకుందాం. ఆళిమళైకొండ సముద్రంలో ఉండేటటువంటి లోతుగా ఉండేటటువంటి ప్రాంతానికి వెళ్ళి, లోతుగా ఎందుకు చెప్పింది అంటే అక్కడ నీళ్ళు ఎక్కువ ఉంటాయని ఉద్దేశం. అక్కడ ఎక్కువగా ఉన్నటువంటి ఆ నీళ్ళన్నీ కూడా నువ్వు గ్రహించి నిర్వహించు ఓ వానదేవా అని చెప్తోంది. ఓ పర్జన్యుడా అని అడుగుతాను. వందుని కరవేల్ ఏమాత్రం కూడా నువ్వు మళ్ళీ ఇవ్వడంలో కొంచెం కురిపించాను కదా చాలే అని మాత్రం అనుకోకు, లోభాన్ని చూపించద్దు, ఉదారంగా ఇయ్యి, నేను కాకపోతే ఇంకెవరిస్తారు అని అనుకో. అందుచేత నువ్వు ఎంత ఇవ్వగలవో అంత ఇచ్చేసాయి అని చెప్పేసి చెప్తాను. ఆళివుల్ పుక్కు సముద్రం అట్టడుగు లోపల దాకా వెళ్ళిపోయి అక్కడున్నటువంటి నీళ్ళన్నీ కూడా ముగందు కొడార్తేరి ముందు నువ్వు తృప్తిగా కడుపు నిండా తాగేసాయి. అలా నింపుకుని పైదాకా వెళ్ళి ఆకాశం ఎంత ఎత్తుకు వెళ్ళగలవో అంత ఎత్తుకు వెళ్ళి. ఎందుకు అంటే ఇందాక చెప్పుకున్నాం, పైకి వెళ్ళే కొద్దీ తన యొక్క శరీరం యొక్క బరువు కాస్త తగ్గిపోతుంది, అందుకని పై దాకా వెళ్ళి. ఊళి మొదల్వన్ ఈ సృష్టి కార్యం చేయడానికి ముందర స్వామి నీలి రంగుని ఆయన పొంది ఉన్నారు. ఆ స్వామి ఎలా అయితే నీలి రంగుని పొందారో అలాంటి నువ్వు కూడా నీటితో నిండిపోయినటువంటి మబ్బు ఎలా ఉంటుంది, నల్లగా ఉంటుంది. మనకి నీరు పోయిన తర్వాత ఎలా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, దూది పింజలాగా. అంచేత నీలి తరంగాలు కలిగి ఉంటాడో అలాగా నువ్వు కూడా నీలంగా మారిపో పైకి వెళ్ళి అని చెప్తాను. ఊర్వం పోల్ మై కరుత్తు అలాగే నీ యొక్క కార్యాన్ని సరిదిద్దుకో. నేను పైకి వెళ్ళి నేనేం చేయాలి ఆలోచించుకో జాగ్రత్తగా. ఏం చేస్తే మాకు ఉపయోగపడతావో ఆ పని చేయి. పాళియన్ తోళిరై పరనార్బన్ క్లెయిల్ అడిపొల్ మిన్ని అంటారు. బీటల వారి ఉన్నటువంటి ఈ భూమి మీద ఒక్కసారిగా వర్షం వచ్చేస్తే ఆ భూమి భరించలేదు. అంచేత ఏం చేయాలి, ముందర అలర్ట్ చేయాలి. నేను వస్తున్నాను అని చెప్పాలి. వస్తున్నానని చెప్పాలంటే ఏం చేయాలి, నువ్వు ముందర మెరవాలి. అలా మెరిస్తే ఓహో మబ్బులు వచ్చాయి, మెరుస్తున్నాయి, అంచేత ఇక పైన వర్షం వస్తుంది అని మాకు మెంటల్గా మేము ప్రిపేర్ అవుతాం అని చెప్తున్నాను. ఆ మెరవడం ఎలా మెరవాలి, సుదర్శన చక్రం ఎలా మెరుస్తుందో అలా మెరవాలి సుమా అని చెప్తోంది. పలంబురిపోల్ నిర్రదిరుండు ఎలా ఉరమాలి అంటే పాంచజన్యంలోంచి సౌండ్ ఎలా అయితే వస్తుందో అంతలా ఉరమాలి. పాంచజన్యమే ఎందుకు చెప్పాలి ఇక్కడ ఉరమణ సౌండ్కి? మనం కూడా నైవేద్యం పెట్టేటప్పుడు ఈ డక్కాలు అవి మోగిస్తాం, వాటితో ఎందుకు చెప్పకూడదు అంటే అది ఒక్కసారి వేసేటప్పటికల్లా దడ 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 గుండెల మీద కొట్టినట్టుగా ఉంటుంది. కానీ పాంచజన్యం ఊదితే అబ్బా ఇంకొకసేపు ఊదితే బాగుండు కదా అని అనిపిస్తుంది. శంఖం యొక్క ధ్వని అటువంటిది. అందుకని పాంచజన్యంలోంచి సౌండ్ ఎలా అయితే వస్తుందో అలాగ ఉరమాలి సుమా అని చెప్పేసి చెప్తోంది. శరమడై పోల్వాడ ఉలగినల్ పెయిదాయ్ ఇక కురవడం. ఆ తర్వాత ముందరేమో మెరవాలి, తర్వాత ఏమో ఉరమాలి, ఆ తర్వాత కురవాలి. కురవడం ఎలా కురవాలి అంటే స్వామి వేసే బాణాల్లాగా కురవాలి. అందరూ చుక్కించేలా ఉండాలి. అంతేగాని అయ్య బాబోయ్ ఈ వర్షాన్ని భరితలేకపోతున్నామని మాత్రం అనుకోకూడదు. వర్షం వల్ల ఆనందం కలగాలి. చిన్నపిల్లలందరూ కూడా వర్షం వస్తుందని కానీ గబగబా నోట్స్లన్నీ చింపేసేసి పడవలు తయారు చేసేసి ఆ నీరులా వెళ్తుంటే ఆ నీళ్ళల్లో పడవలు వేసేస్తూ ఇదిగో నా పడవ ముందర వెళ్ళిపోతుంది అని వాళ్ళు ఒకరికొకళ్ళు పోటీలు పడుతూ ఉంటారు. అలాగా ఆనందం కలగాలే తప్ప అయ్యి బాబోయ్ ఈ వర్షం వల్ల మనకన్నీ కూడా ఇబ్బంది వచ్చేసాయని మాత్రం ఎవరు అనుకోకూడదు అని చెప్పేసి చెప్తాను. ఎంత కావాలో
అంత మాత్రమే నువ్వు కురవాలి. మాకు స్నానానికి ఎంత కావాలో అంతవరకు నువ్వు కురిసి మాకు ఆనందాన్ని కలగజేయాలి అని చెప్పేసి ఆ మేఘాన్ని ఆమె ప్రార్థించింది. అయితే స్వామి నీలమేఘశ్యాముడు అంటాం. అంటే ఈ నీలమేఘశ్యాముడు అనగానే దాని యొక్క అర్థం ప్రకారం చూస్తే స్వామి మేఘం లాంటి వాడు అని. స్వామి ముందరవాడ, మేఘం ముందరదా అంటే స్వామియే ముందరవాడు. మరి ముందర ఉన్నటువంటి వాడిని తర్వాత వచ్చినటువంటి మేఘంతో పోల్చవచ్చా? ఎప్పుడూ పోల్చకూడదు. మరి ఏం చేయాలి? ఆ మేఘం స్వామిలాగా ఉంది అని చెప్పాలి తప్ప స్వామి మేఘంలాగా ఉన్నాడు అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు. ఎందుకంటే ఉపమానానికి కావలసినటువంటి వాడు కాదు స్వామి. స్వామికి ఉపమానం ఇంకొకటి చూపించాలి తప్ప అలాగా స్వామి ఉన్నాడని మాత్రం అనకూడదు. స్వామిలాగా మేఘం ఉందని మాత్రమే చెప్పాలి అని చెప్పేసి చెప్తాను. అందుచేత ఎప్పుడూ కూడా మేఘం స్వామిలాగా నల్లగా ఉండు సుమా అని చెప్పేసి చెప్పింది. అందుకనే ఇప్పుడు ఉపమానం అలాగే ఉండాలి అని. అయితే బాహ్యంగా ఈ వర్షం మనకి ఎంతైతే ఉపయోగపడుతుందో అలాగే ఆంతరంగికంగా కూడా ఈ వర్షం ఉపయోగపడాలి. నిన్నను వర్షం బయటపడకూడదు, మనలో పడాలి అన్న విషయాన్ని గురించి చెప్పుకున్నాం. అదే విషయాన్ని మళ్ళీ ఇక్కడ చెప్తోంది. ఇది మనకి ఆంతరంగా వర్షం ఎలాగ ఉపయోగపడుతుంది లోపల అంటే మహాపురుషులు చెప్పేటటువంటి ప్రవచనాల ద్వారా వచ్చేటటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం వల్ల మనకి బుద్ధి ప్రచోదనమయ్యి మన యొక్క ప్రవర్తన కాస్త మారి మంచి వైపుకి మనం మారుతూ ఉంటాము. అందుచేత ఆంతరంగికంగా మనకి ఈ వర్షం మహాపురుషుల యొక్క ప్రవచనాల ద్వారా మనకి ఉపయోగపడాలి అని చెప్పేసి ఆండాళ్ళ తల్లి మనకి చెప్తాను. పైన కాదు వర్షం పడవలసింది, లోపల పడాలి అని చెప్తాను. అంతేకాదు సర్వత్రా ఉన్నటువంటి ప్రకృతిని అంతటినీ కూడా భగవంతుని యొక్క తత్వంగా మనం చూడాలి. ప్రకృతిలో భగవంతుడు ఉన్నాడు, భగవంతుడిలో ప్రకృతి ఉంది అని చెప్పేసి చూడాలి. కృష్ణుడు మట్టి తినేస్తున్నాడని బలరాముడు తల్లికి కంప్లైంట్ ఇచ్చాడు. వెంటనే ఇలారా అని పిలిచి నోరు తెరు చూపించు అంది. ఆ తల్లికి నోరు తెరిచి అమ్మా నేను మట్టి తినలేదమ్మా అన్నాడు. అని నోరు తెరిచి చూపించాడు. నోట్లో ఏం కనిపించింది? మొత్తం విశ్వం అంతా కనిపించింది. గాలి కూడా కనబడేటండి. గాలి ఎప్పుడైనా మనం చూడగలేమా? కానీ యశోద చూసింది గాలిని ఆ కృష్ణుడు యొక్క నోట్లో. ఆ విధంగా పరమేశ్వరుడు మొత్తం అంతటిని చూపించి నేను ఇదిగో దీనంతటికీ నేనే అధిపతిని అని చెప్పేసి చెప్పకుండానే చెప్పాడు. అది చూసిన తర్వాత ఇయ్య బాబోయ్ వీడు నా కొడుకు కాదు సాక్షాత్తు పరమేశ్వరుడే అని ఒక నిర్ణయానికి వచ్చేసింది ఆమె. అలా వచ్చేసిన తర్వాత పిల్లవాడిని పెంచగలదా తల్లి? పెంచలేదు. ఒరే ఏం చేయమంటావు అని వాడిని అడగాలి మళ్ళీ. అందుకని అలాగ అడగవలసి వస్తుంది. ఆమె కోరిక ఏమిటంటే పూర్వజన్మలో తపస్సు చేసి నిన్ను పెంచేటటువంటి నాకు అవకాశం ఇయ్యని ఆవిడ తపస్సు చేసింది. అందుకని అక్కడ పుట్టాడు, ఇక్కడ పెరుగుతున్నాడు. మరి ఆ కోరిక తీరాలంటే ఏం చేయాలి? ఈమెకి వీడు పరమాత్మ అనేటటువంటి భావన ఉండకూడదు. ఏమిటమ్మా అలా ఉన్నావు అని కళ్ళిలా ముంచాడు. పోయింది మొత్తం. మళ్ళీ ఏరా ఏమిటి అసలు నిన్ను ఎందుకు పిలిచాను అంది. ఏమో నాకు మాత్రం ఏం తెలుసు. అప్పటిదాకా మట్టి తిన్నావని చెప్పేసి పిలిచింది, ఆ విషయం కూడా మర్చిపోయింది. ఇది పరమేశ్వరుడు అలా చేస్తుంటాడు. ఈ మాయే గనక లేకపోతే మనకి తర్వాత ఏం జరుగుతుందో మనకి తెలిసిపోతుంది. ఇక్కడి నుంచి మనం ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ గడప తన్నుకుని బోర్లా పడి మొహం మీద పెద్ద దెబ్బ తగ్గుతుంది అని చెప్పేసి తెలిసిందనుకోండి, మనం గడప దాటగలమా? ఇక్కడి నుంచి దాటలేము. అందుచేత నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియకుండా ఉండడానికి పరమేశ్వరుడు మాయని కమ్మేసేసి ఆ మాయలోనే నడిపిస్తూ ఉంటాడు మనల్ని. అలా తెలియకుండా ఉంది కాబట్టే నేను పరమేశ్వరుని కనుక కీర్తించినట్లయితే నా యొక్క పాపాలన్నీ పోతాయి, నేను ఫ్రెష్గా పుణ్యాత్ముని అవుతాను అని చెప్పేసి మనం ఇందాక అనుకున్నాం కదండి. అదే మళ్ళీ ఫ్రెష్ పాపాత్ముల్ని కాకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం మనం. అంచేత ఎప్పుడూ కూడా ఆ పరమేశ్వరుడు ఇదిగో ఇలా చేస్తాడు
కాబట్టి ఇంత శక్తిమంతుడు కాబట్టి ఆయన చేతిలో ఉండేటటువంటి చక్రంలాగా నువ్వు మెరవాల్సిమా అని చెప్పడానికి కారణం అదనమాట. ఈ చక్రం ఏం చేస్తుంది? కేవలం మెరుస్తుందా? లేదు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి తగినటువంటి బుద్ధి చెబుతుంది ఆ చక్రం. మరి పాంచజన్యం ఏం చేస్తుంది? కేవలం సౌండ్ మాత్రమే వస్తుందా అందులో నుంచి? కాదు. ఒక మనస్సుని మంచిగా ఆనందం వైపుకి తీసుకెళ్తుంది. కాబట్టి పాంచజన్యంతో పోల్చింది సౌండ్ని. మరి ఆయన యొక్క బాణాలను ఎందుకు ఇక్కడ చెప్పింది అంటే, ఒక్కసారి విల్లు నుంచి బాణం వచ్చేసిందంటే మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోవడం అనేది ఎవరి వల్ల కాదు. అందుచేత బాణం విల్లు నుంచి బయటికి వెళ్ళిపోకుండా నువ్వు జాగ్రత్తగా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాల్సిమా, నువ్వు సంస్కారవంతుడు అవ్వాలి, బాణం యొక్క అవసరం నీకు ఉండకూడదు అని చెప్పడమే ఇందులో ఉండేటటువంటి అంతరార్థం. అందుచేత ఆమె ఏమని చెప్తుంది? మహాపురుషులందరూ కూడా ఏం చేస్తారంటే వాళ్ళు వెర్రపెదవుల్లాగా మాత్రం ఉండరు. వాళ్ళు చాలా కఠినమైనటువంటి గ్రంథాలన్నింటినీ కూడా చదివి అందులో ఉండేటటువంటి సారాన్ని అంతటినీ కూడా వాళ్ళు అర్థం చేసుకుని దాని యొక్క సారాన్ని గట్టిగా పిండి మన యొక్క మనస్సులో నింపుతారు. నింపిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి ఏదో ఇవ్వాలి కదా అందుకని ఇచ్చాము అని మాత్రం అనుకోవటండి. ఇవ్వడమే వాళ్ళ యొక్క లక్ష్యం. మేఘం నుంచి వర్షం ఎలా అయితే కిందకు పడిపోతుందో అలాగే వాళ్ళు నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని, వాళ్ళు సంపాదించినటువంటి జ్ఞానాన్ని ఇతరులకు పంచిపెట్టడమే వాళ్ళ యొక్క లక్ష్యము. అందుచేత అటువంటి వర్షం మనలో కురవాలి అని ఆండాళ్ళ తల్లి మనకి ఈ పాత్రలో చెప్తారు. అలాగ కురిస్తే వాళ్ళందరూ కూడా ఆచార్యులయ్యి మనకేం కావాలో అది మీరందరూ ఇలా ఉన్నారు, ఇలా కాదు, ఇలాగ ఉండడం ఉంటే ఆ భగవంతుడు మీతోటి కాలక్షేపం చేస్తాడు, ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ఇది లాభము అని చెప్పేసి ఆచార్యులుగా మారి ఆ జ్ఞానులందరూ కూడా మనకి ఉపదేశాన్ని ఇస్తారు. కాబట్టి అటువంటి ఉపదేశాన్ని పొందడం కోసం మనమందరం కూడా ఈ ధనుర్మాస వ్రతం చేయాలి. కాబట్టి మీరందరూ కలిసి రండి, మనం అందరం కలిసి ఈ ప్రయోజనాన్ని పొందుదాం అని చెబుతూ ఆండాళ్ళ తల్లి ఈ పాసురాన్ని ముగించింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. రేపటి రోజుని మళ్ళీ అమ్మాయి ఎంతవరకు పలికిస్తే అంతవరకు మనం చెప్పుకుందాం. రేపటి పాత్రలో ఉండేటటువంటి విశేషాలని రేపు మాట్లాడుకుందాం. ఇప్పటిదాకా మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను.